పరంధామయ్య గారు అప్పుడే టిఫిన్ ముగించుకొని తీరికగా వాల్ కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. ఈనాడు పేపర్లో వచ్చే వరుడు కావాలను ప్రకటనలు చూస్తున్నాడు. ఇంతలో ఒక మూలగా కన్యదాతలు కావాలెను అని ప్రచురించిన ప్రకటన బాగా ఆకర్షించింది. పరంధామయ్య గారు ఇదేమిటి చాలా విచిత్రంగా ఉంది అనుకుంటూ ప్రకటన పూర్తిగా చదివాడు. తల్లిదండ్రులు లేని పిల్లలకి స్వచ్ఛందంగా కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యడానికి దాతలు కావాలను అంటూ మిగిలిన వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. భార్యకు ప్రకటన చూపించి వెంటనే ఆ పేపర్లో ఇచ్చిన నెంబర్‌కి కాల్ చేశారు పరంధామయ్య గారు. హలో! అంటూ అవతల నుంచి ఒక ఆడ గొంతు వినిపించింది. తనని తాను పరిచయం చేసుకొని, ఎప్పట్నుంచో ఇటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని, తనకి ఇద్దరు మగపిల్లలే అని, పెద్ద అబ్బాయికి మ్యారేజ్ చేశామని, రెండో అబ్బాయికి సంబంధం చూస్తున్నామని తన సంగతులు చెప్పుకుంటూ వచ్చారు పరంధామయ్య గారు. సరేనండి. సాయంకాలం మా ఇంటికి రండి. అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం అంటూ తన అడ్రస్ చెప్పింది. అనుకున్నట్టుగానే సాయంకాలం ఆ అడ్రస్‌కి భార్యని తీసుకొని చేరుకున్నారు పరంధామయ్య గారు. పరంధామయ్య గారు ఉండే విద్యానగర్ కాలనీకి ఆ ఇల్లు కూడా దగ్గరే. ఇంటికి వెళ్లి తలుపు తట్టగానే 25 సంవత్సరాలు ఉన్న యువతి తలుపు తీసి లోపల ఆహ్వానించి రేకుల కుర్చీ చూపించింది. ఆ ఇల్లు 3 గదుల పోర్షన్. ఇంటి గోడలన్నీ పెచ్చులూడిపోయి, రంగులు లేక వెలిసిపోయినట్లుగా ఉన్నాయి. తన పేరు ఇంద్రాణి. తనే ఆ పేపర్‌లో ప్రకటన ఇచ్చానని, ఒక ప్రైవేట్ స్కూల్‌లో పని చేస్తున్నానని, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారని, అక్కగారు భర్త దగ్గరలోనే కాపురం ఉంటున్నారని, బావగారు సరైనవాడు కాదని, మనకి ఈ మధ్యనే స్కూల్‌లో పనిచేసే అబ్బాయి తోటి పెళ్లి కుదిరిందని, మగ పెళ్లివారు రిజిస్టర్ మ్యారేజ్‌కి ఒప్పుకోవడం లేదని, కన్యాదానం చెయ్యమని అడిగితే, పినతండ్రులు గాని, మేనమామలు, అక్క, బావలు కానీ ఎవరు ముందుకు రావడం లేదని, పైగా మనం బ్రాహ్మణ కులంలో అన్నీ ఎక్కువ సాంప్రదాయాలు, తంతులు ఉంటాయి కదా అని, శుభలేఖల్లో అభిమాన పుత్రిక అని వేయించుకుంటానని చెప్పింది. పరంధామయ్య గారు ఒక్కసారి ఆలోచనలో పడ్డారు. అయిన వాళ్ళు రక్త సంబంధికులు ఇలా కూడా ఉంటారా అని ఆలోచిస్తూ ఒకసారి కన్యాదానం గురించి తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వయసు వచ్చిన బిడ్డని మనసు మెచ్చిన వరుడికి కాళ్ళు కడిగిన కన్యాదానం చేయడం జన్మనిచ్చిన తల్లిదండ్రుల కర్తవ్యం. మంచి సంతానం కోసం త్రిధర్మం రక్షణార్థం ప్రతి కుటుంబీకుడు కన్యాదానం చేయాలని కోరుకుంటారు. కన్యాదానం చేయడం వలన పితరులు తరిస్తారని పెద్దలు చెప్తుంటారు. ఆడపిల్లలు లేని తల్లిదండ్రులు అడిగి మరీ కన్యాదానం చేస్తుంటారు. అలాంటి అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుంటారు? ఇది దేవుడిచ్చిన అవకాశం. కాబట్టి తన అంగీకారం తెలియజేశారు. ఆ పిల్ల ఆనందానికి హద్దులు లేవు. పరంధామయ్య గారు అన్నిటికీ అంగీకరించి ఇంటికి వచ్చి భార్యతో ఆలోచించి మంగళసూత్రాలు, మెట్టెలు, మధుపర్కాలు, పెళ్లి కూతురికి ఒక పట్టు చీర పెడతామని ఇందిరకి ఫోన్ చేసి చెప్పారు. భగవంతుడు సహాయం చేయడమంటే ఇదే కాబూలు అనుకొని సంతోషించి పెళ్లి ఏర్పాట్లో మునిగిపోయింది ఇందిర. ఆ రోజు రానే వచ్చింది. పెళ్లి రాత్రి ముహూర్తం. ఉదయమే పెళ్లివారు స్నాతకం చేసుకోవడానికి విడిదిల్లోకి వచ్చేశారు. అమ్మాయి తరపున బంధువులందరూ వచ్చారు. కానీ ఎవరూ ఏర్పాట్లో వేలు పెట్టలేదు. ముట్టుకుంటే ఎక్కడ అంటుకుంటుందని భయం. మగ పెళ్లివారిని పరంధామయ్య గారు దంపతులు పెద్ద కొడుకు, కోడలు, చిన్న కొడుకు లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. జరగవలసిన మర్యాదలన్నీ యథాతథంగానే చేశారు. ఒక పక్క కాఫీ, టిఫిన్‌లు, మరో పక్క స్నాతకము. ఎక్కడ ఊపిరి సలపడకుండా ఉంది పరంధామయ్య గారి కుటుంబ సభ్యులకి. అయినా ఎక్కడ విసుక్కోకుండా నిజంగా ఆడపిల్ల తండ్రిలాగే
పర్యవేక్షణ చేశారు పరంధామయ్య గారు. కాఫీలో పంచదార చాల్లేదని, బ్రూ కాఫీ ఇవ్వలేదని, టిఫిన్ ఒక ఇడ్లీతో సరిపెట్టేశారని, పెళ్ళికొడుకు బావగారు అలిగి గదిలోంచి బయటకు రాలేదు అని పెళ్ళికొడుకు తండ్రి పరంధామయ్య గారికి వచ్చి చెప్పాడు. పాపం పరంధామయ్య గారు బయట హోటల్ నుంచి బ్రూ, కాఫీ, 2 రకాల టిఫిన్‌లు పిల్లల చేత తెప్పించి శాంతింపచేశాడు. నిజానికి టిఫిన్ కూడా బాగాలేదు. పాపం ఈ అమ్మాయి తక్కువ రేటుకు వచ్చిందని పెట్టి ఉంటుంది ఈ క్యాటరింగ్ అనుకున్నాడు పరంధామయ్య గారు. టిఫిన్‌కి ఎంత గొడవ చేశారు, మళ్ళీ భోజనాల దగ్గర ఎంత ఎంత గొడవ చేస్తారో అనుకుంటూ భయపడిపోయాడు పరంధామయ్య గారు. కాశీ యాత్ర మధ్యలోనే ఫెయిల్ అయ్యి పెళ్ళికొడుకు బావమరిది కానీ, బావమరిది బతిమాలితే తిరిగి వెనక్కి వచ్చేశాడు. పెళ్లి వాళ్ళందర్నీ యథాతథంగా గౌరవ మర్యాదలతో మధ్యాహ్నం విందుకు ఆహ్వానిస్తే ఎవరూ బయటకు రాలేదు. మళ్ళీ ఏం గొడవ వచ్చిందో అని పరంధామయ్య గారు గదిలోకి వెళ్తే కాశీయాత్రలో పెళ్ళికొడుకు పెట్టిన బట్టలు రంగు బాగలేదు అంటూ పెళ్ళికొడుకు తల్లి సాగదీస్తూ చెప్పింది. పరంధామయ్య గారు బతిమాలి బతిమాలి భోజనానికి తీసుకువచ్చి భోజనం అయ్యేటప్పటికి సాయంకాలం 4 గంటలయ్యింది. సాయంకాలం 6కు ఎదురు సన్నాహాలు అంటూ పురోహితులు వారు ముందుగానే చెప్పారు. ఆ విషయం పెళ్ళికొడుకు తండ్రికి పరంధామయ్య గారు చెప్పారు. ఎదురు సన్నాహంలో ఆ పక్క మగ పెళ్లివారు, ఈ పక్క ఆడపెళ్లివారు కూర్చుంటే ఆడపిల్ల తండ్రిగా చెయ్యవలసిన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించారు పరంధామయ్య గారు. బ్రహ్మగారు శుభలేఖ చదువుతూ పరంధామయ్య గారి అభిమాన పత్రిక బదులు పుత్రిక అని అలవాటు కొద్దీ చదివేశారు. పరంధామయ్య గారి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆ పిల్లకి తనకి రక్త సంబంధం లేదు. అయినా ఇన్ని కార్యక్రమాలు చెయ్యాలని తలంపు తనకు వచ్చిందంటే అది పూర్వజన్మ సుకృతం అయి ఉంటుంది. ఏదో రుణానుబంధం ఉంటే గాని ఇలా జరగదు అనుకొని మగ పెళ్లివారికి మర్యాదలన్నీ సక్రమంగా పూర్తి చేసి పానకం గ్లాసులు అందించారు. ఆడపడుచు పానకం ముట్టుకోలేదు. ఇత్తడి బిందెలు కోరుకుంటే స్టీల్ బిందెలు ఇచ్చారని పెద్ద గొడవ. సాధారణంగా పెళ్లిల్లో ఇటువంటివే ఎక్కువ గొడవలు ఉంటాయి. పెళ్లి కూతురుతోటి సంప్రదించి ఆ బిందెలు మార్చడానికి ఒప్పుకొని మొత్తానికి కార్యక్రమాన్ని గట్టెక్కించారు పరంధామయ్య గారు. పెళ్లివారు పట్టుమని 10 మంది కూడా లేరు. కానీ 100 మంది పెట్టు వాళ్ళ గొంతేమో కోరికలకి హద్దు లేదు. కోరికలు దారుణంగా ఉన్నాయి. ఇలా ప్రతిదానికి గొడవలు పెడుతూ మొత్తానికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెడలో 3 ముళ్ళు వేశాడు. పరంధామయ్య గారి కల నెరవేరింది. అప్పగింతల సమయంలో కన్న తల్లిదండ్రుల్లా ఏడ్చారు పరంధామయ్య గారు. ఒప్పుకున్న బాధ్యతని సక్రమంగా నెరవేర్చానందుకు పెళ్ళికూతురు చేతులు పట్టుకొని ఏడ్చింది. వెళ్లే ముందు పెళ్ళికొడుకు తండ్రి మీరు మాకు దేవుడిచ్చిన బావగారు అంటూ అభినందించి వెళ్ళాడు. కానీ మర్నాడు జరిగే సత్యనారాయణ వ్రతం మాట ఎత్తలేదు. వార్తాపత్రికలు, టెలివిజన్లు పరంధామయ్య గారిని ఆకాశానికి ఎత్తేశాయి. స్నేహితులు, బంధువులు అందరూ పరంధామయ్య గారిని అభినందించారు. ఈ కలికాలంలో ఇటువంటి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరని తెలిసినా వాళ్ళందరూ మెచ్చుకున్నారు. ఒక నెల రోజుల తర్వాత నూతన దంపతులను తమ ఇంటికి లంచ్‌కి ఆహ్వానించడానికి పరంధామయ్య గారు దంపతులు ఫోన్ చేస్తే ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. స్వయంగా పిలుద్దామని ఇంటికి వెళ్తే కనీసం కూర్చోమని కూడా అనలేదు ఆ దంపతులు. ఎలా ఉన్నావమ్మా అంటే పెద్దగా సమాధానం లేదు ఇందిర దగ్గర్నుంచి. ఇందిర ఎందుకలా మారిపోయింది అనే ప్రశ్నకు సమాధానం పరమందయ్య గారి కుటుంబ సభ్యులకి ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఆ పెళ్లితో పరంధామయ్య గారి అవసరం తీరిపోయింది. పెళ్లి పేరు చెప్పి కొంత చేతి చమురు కూడా వదిలింది పరంధామయ్య గారికి. ఇది కథ కాదు, నిజంగా జరిగింది. దానికి సాక్ష్యం ఈనాటి వరకు పరంధామయ్య గారు దాచుకున్న శుభలేఖలు, పెళ్లి ఫోటోలు. అయితే
ఇవేమీ పట్టించుకోకుండా తన కన్యాదానం కోరిక తీరిందని పరంధామయ్య గారు ఈనాటి కూడా సంతోషంగా వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు.